పట్టుదల కసి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించాడు అనకాపల్లి జిల్లా కుర్రాడు. అచ్యుతాపురం మండలం దోసూరుకు చెందిన అవినాష్ ఐపీఎల్ క్రికెట్కు ఎంపికయ్యాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. 10 ఏళ్లు క్రికెట్ జర్నీలో గల్లీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో సెలెక్ట్ అయ్యాడు. తాను ఐపీఎల్లో సెలెక్ట్ అవ్వడంపై అవినాష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇంత త్వరగా అవకాశం వస్తుందని అనుకోలేదని చెప్తున్నాడు. తాను ఇండియా టీం తరపున ఆడటమే తన గోల్ అంటున్న పంజాబ్ టీం క్రికెటర్ అవినాష్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలోని మారుమూల దోసూరు నుంచి పంజాబ్ టీంకి ఐపీఎల్ క్రికెటర్గా అవినాష్ సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం మనతో పాటు అవినాష్ ఉన్నారు. అంటే మీది ఎక్కడో మారుమూలన సముద్రం పక్కన ఉంటుంది, చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి ఇప్పుడు పంజాబ్ టీం తరఫున ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు. అసలు ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాది అచ్యుతాపురం దగ్గర దోసూరు, అక్కడి నుంచి గాజువాక్లో ఉండేవాళ్ళం. అక్కడ షిఫ్ట్ అయ్యాం గాజువాక్కి. ఇప్పటికి తాతగారు అందరూ అక్కడే ఉంటున్నారు. సో అక్కడి నుంచి ఇప్పుడు ఐపీఎల్ వరకు, ఆ స్థాయి వరకు, ఇంటర్నేషనల్ స్టేజ్ వరకు సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. అసలు ఐపీఎల్ ఆక్షన్లో నేను ఉంటాను అన్న ఫీల్ అసలు ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడైనా ఊహించారు దీన్ని ఇంత త్వరగా? లాస్ట్ 2 years నుంచి ఐపీఎల్ ఆప్షన్లో ఉన్నాను, కానీ ఎప్పుడు స్క్రీన్ మీద రాలేదు. సో ఈ ఇయర్ ఏంటంటే 1500 ప్లేయర్స్ నుంచి 400కి షార్ట్ లిస్ట్ అయ్యాను. షార్ట్ లిస్ట్ ఉండడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వన్స్ నా నేమ్ స్క్రీన్ మీద రాగానే వెంటనే నాకు హార్ట్ బీట్ రైజ్ అయ్యింది. సో అక్కడి నుంచి వాళ్ళు పంజాబ్ కింగ్స్ వాళ్ళు నన్ను పిక్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇండియా క్రికెట్ కంటే ముందు ఇప్పుడు ఐపీఎల్లో ఆడాలనేది చాలామంది, ఎందుకంటే ఐపీఎల్లో ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఇండియన్ టీంలోకి వెళ్తారని. అసలు ఇంత తక్కువ టైంలోనే నీకు ఈ ఆపర్చునిటీ వస్తుందని అసలు ఊహించారా? ఎక్స్పెక్ట్ చేయలేదన్న. బేసిక్గా లాస్ట్ 10 years నుంచి క్రికెట్ స్టార్ట్ చేసి 10 years అవుతుంది. అక్కడి నుంచి చాలా టోర్నమెంట్స్ ఆడాను. చాలా ఇలాంటి యూసీసీ టోర్నమెంట్స్లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నీ చాలా టోర్నమెంట్స్లో వచ్చాయి. ఎప్పుడైనా ఐపీఎల్ ఆడాలి అని చిన్న ఏముండేది. అందరూ ఎప్పుడు ఎవరు కనిపించిన ఐపీఎల్ ఎప్పుడు ఆడతామని అన్నారు. ఫైనలీ ఆ స్టేజ్ వచ్చింది, ఐపీఎల్ ఆడే స్టేజ్ వచ్చింది. ఆక్షన్లో మీ పేరు చూసుకోవడం, తర్వాత పంజాబ్ టీము సెలెక్ట్ చేసుకోవడం, టీంలోకి వెళ్ళడం, అసలు మీ ఫ్యామిలీ ఫీలింగ్, మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? డెఫినెట్గా అసలు అందరూ టీయర్స్లో ఉన్నాము. అసలు ఏంటి ఒక ఐపీఎల్ లాంటి స్టేజ్లో మనం సెలెక్ట్ అవ్వడం, వాళ్ళు మన 30 lakhsకి వాళ్ళు మనం తీసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఎక్కడో చిన్న చిన్న గ్రౌండ్స్లో స్టార్ట్ అయిన క్రికెట్ ఈవేళ అటు ఇంటర్నేషనల్ స్థాయిలో ఐపీఎల్ మ్యాచెస్ ఆడబోతున్నాం. ఇక్కడ వీళ్ళతో ఉన్నటువంటిది మీ ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉన్న ఆడే వాళ్ళతో పాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో ఆడే అవకాశం అయితే దొరికింది. ఏం చెప్తారు దీని గురించి? డెఫినెట్గా అగెన్స్ట్ ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ అయితే అగెన్స్ట్ విరాట్ కోహ్లీ నేను ఆడుతున్నాను, అగెన్స్ట్ ఎంఎస్ ధోని నేను ఆడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ ఆర్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా లెర్నింగ్స్ ఉంటాయని చెప్పి. ఇంత తొందరగా ధోని, విరాట్ కోహ్లీ అంటే వాళ్ళ ఫొటోస్ దొరకడం చాలా కష్టంతో కూడుకుంది. వాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, వాళ్ళతో కలిసి ఆడడం, మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి రానున్నటువంటి, ఎందుకంటే మార్చి నుంచే స్టార్ట్ కాబట్టి. దాన్ని ఎలా ఊహిస్తున్నారు అసలు ఆ ఫీల్ని? చాలా డిఫరెంట్ ఫీలింగ్. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ యాక్చువల్లీ. నేను నార్మల్గా విరాట్ కోహ్లీని కలవాలి, ఫోటో తీసుకోవాలనుకుని, ఇప్పుడు అలాంటిది తన ఆపోజిట్ నేను ఆడుతున్నాను అని అంటే డ్రీమ్ ఫర్ ఎనీ క్రికెటర్. ఎవరికైనా అంతిమంగా ఇండియన్ టీం తరఫున ఆడాలి, ఖచ్చితంగా ఒక వరల్డ్ కప్లో నేను కూడా ఉండాలనేది. సో ఈ ఫీలింగ్తోనే క్రికెట్ స్టార్ట్ చేస్తుంటారు బహుశా క్రికెట్ చూస్తున్నటువంటి సచిన్ని, ధోనిని, చాలామంది క్రికెటర్స్ని. సో ఇప్పుడు అదే పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. ఇంచుమించుగా ఐపీఎల్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇండియన్ టీంలో సెలెక్ట్, దానికోసం అంటే పడే శ్రమ కానీ ఏం చెప్తారు దీని గురించి? డెఫినెట్లీ హార్డ్ వర్క్ అన్న. ఎక్కడైనా మనం ఇప్పుడు ఐపీఎల్లో పర్ఫామ్ చేయాలి, ఐపీఎల్లో ఏమున్నాయి లెర్నింగ్స్ అన్నీ చేసుకోవాలి, ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలి, అక్కడ నుంచి నెక్స్ట్ ఏం అవుతుందో అని చెప్పి చూడాలి అంతే. డెఫినెట్లీ వరల్డ్ కప్ ఆడాలి, ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించాలి, అదే బిగ్గెస్ట్ డ్రీమ్. ఇప్పుడు పంజాబ్ టీంలో జాయిన్ అయ్యేది ఎప్పుడు, ఇంకా ఎంత టైం ఉంది? మార్చ్ 12th నుంచి మెయిన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మ్యాచెస్ అలాగో 24th నుంచి స్టార్ట్ అవుతాయి ఐపీఎల్. సో అక్కడ నుంచి 3 months పంజాబ్ కింగ్స్తోనే ఉంటారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్కి అటు ఐపీఎల్ కానీ ఇండియా టీంలో ఉండాలనుకున్న దానికి. థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా చూస్తే ఎక్కడో చిన్న ఊరు నుంచి ఇప్పుడు పంజాబ్ టీంకి సంబంధించి ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యాడు. ఫ్యూచర్లో అటు ధోని, అభిమాన క్రికెటర్ అయినటువంటి కోహ్లీలతో కలిసి ఆపోజిట్ టీంలో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ అంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేయాలనేది నా కోరిక. దానికోసం అంతటి కఠిన శ్రమకైనా సరే చేస్తాను. ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేలాగా నా ఆట తీరును మార్చుకుంటానని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.